అసలు చిన్నప్పుడు మీరు పుట్టింది హైదరాబాద్, ఓకే. ఎన్ని సంవత్సరాల వరకు హైదరాబాద్లో ఉన్నారు? నేను ఫస్ట్ 3 years నాకు మా అమ్మ నాన్న నన్ను అమ్మమ్మ దగ్గర 3 years ఉంచారు. టైం టు టైం నేను మా పేరెంట్స్తో పాటు కూడా ఉండేదాన్ని, కానీ హైదరాబాద్లోనే మా గ్రాండ్ పేరెంట్స్తో ఉండేవాళ్ళము. యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 years ఆఫ్ మై లైఫ్ కోల్కతాలో, మా ఫాదర్ రూప్నారాయణపూర్లో పోస్టెడ్ ఆ టైంలో. సో వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళు. సో ఫ్యూ మంత్స్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర, ఫ్యూ మంత్స్ మా పేరెంట్స్ దగ్గర ఉండేవాళ్ళం. ఫస్ట్ యు బోర్న్ కల్కటా ఆర్ హైదరాబాద్? హైదరాబాద్లో పుట్టి రూప్నారాయణపూర్కి వెళ్ళిపోయాం. ఓకే, పుట్టింది హైదరాబాద్. అవును. ఫస్ట్ వెళ్ళింది హైదరాబాద్, తర్వాత కల్కటా, దాని తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత బాంబే. మళ్ళీ బాంబేకి ఎప్పుడు ఏ ఏజ్లో వెళ్ళారు? 3-4 years. 3-4 years. అక్కడ ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నారు? ఐ థింక్ అరౌండ్ 3-4 years. 3-4 years. దాని తర్వాత ఎక్కడ వెళ్ళారు? ఢిల్లీ. అక్కడ ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నారు? నా 5th standard వరకు. ఓకే, మళ్ళీ అగైన్ బాంబే. అక్కడ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నా 9th standard వరకు. అగైన్ ఢిల్లీ. ఓకే, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అక్కడికే సెటిల్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి సెటిల్ అయిపోయారు? ఇంకా ఏకంగా మా పేరెంట్స్ సెటిల్ అయిపోయారు. నేను నా సిఏ ఆర్టికల్షిప్కి నేను 2-3 years బాంబేకి వచ్చేసాను. ఓకే. నా సిఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఢిల్లీ పేస్ పట్టుకొని నేను ట్రావెల్ చేసేదాన్ని. అచ్చా. సో ఈ రకంగా ఫస్ట్ హైదరాబాద్, కోల్కతా, బాంబే, ఢిల్లీ, అగైన్ బాంబే, అగైన్ ఢిల్లీ, సెటిల్డ్. బట్ నువ్వు మాత్రం సిఏని పట్టుకొని బాంబేను బేస్ చేసుకొని దేశాలు తిరగడం మొదలెట్టారు, రైట్? వెరీ గుడ్, బాగుంది కాంబినేషన్.